రెంటికి చెడ్డ రేవడైంది రమణ దీక్షితులు గారి పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా చేసిన ఆయన్ని ఇంతకుముందు మిరాసి వ్యవస్థకి సంబంధించినటువంటి రద్దును బేస్ చేసుకుని ఆయన తొలగించింది అప్పట్లో చంద్రబాబు గారి ప్రభుత్వం. తమని ఉంచుకోవాల్సిందేనంటూ ఆయన కోర్టులో కేసులు వేయడం, ఆ సందర్భంగా జరిగినటువంటి పరిణామాలతో చంద్రబాబు తనని పట్టించుకోవటం లేదన్న కోపంతో బాబు మీద పింక్ డైమండ్ లాంటి ఆరోపణలు చేయటం, దాన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రావడంతోనే రమణ దీక్షితులు గారికి ఆగమ పండితుడిగా, ఆగమ సలహాదారుగా ఒక పదవి ఇవ్వటం, ఆ తర్వాత మళ్ళీ మిరాసి వ్యవస్థకు సంబంధించిన ఆయన పునరుద్ధరిస్తూ జీవో ఇచ్చి ఆయనకి ప్రధాన అర్చకుడు పోస్ట్ ఇచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి ధర్మారెడ్డి అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ పోస్ట్లో ఏదైతే వేరే మిగతా ప్రధాన అర్చకుల చేత ఈయన ప్లేస్లో నియమితులైనటువంటి వీళ్ళ కుటుంబాల ప్లేస్లో నియమితులైనటువంటి ప్రధాన అర్చకులతో కోర్టులో కేసు వేయించి వీళ్ళు కైంకర్యాలు చేయకుండా ఆపారు. నేను చాలాసార్లు ప్రస్తావించి రమణ దీక్షితులు గారికి కావాల్సింది ఏంటంటే ఒక్కరోజన్నా స్వామివారిని చేతులతో ముట్టుకుని చేసేటటువంటి కార్యక్రమం తమకు అప్పగించాలి. అందుకు అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో జగన్ సర్కార్ మీద తీవ్ర స్థాయిలో అటాక్ చేశారు. దాని మీద కోపంతో జగన్ సర్కార్ కొన్ని కేసులు పెట్టించింది, లేదా అక్కడ అప్పుడున్న ధర్మారెడ్డి పెట్టించారు. ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి ధర్మారెడ్డి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొందరి మీద పెట్టిన అక్రమ కేసుల నుండి విముక్తి కల్పించినట్టు కొత్త ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గత తిరుమల తిరుపతి దేవస్థానం పాలనాధికారులు నా మీద పెట్టిన అక్రమ కేసులతో నేను న్యాయస్థానాల చుట్టూ 5 ఏళ్లుగా తిరుగుతున్నాను అంటూ ఆవేదన చేశారు. గత ప్రభుత్వ హయాంలో తన మీద పెట్టిన కేసుల నుంచి నూతన ప్రభుత్వం ఉపశమనం కల్పించి శ్రీవారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పించాలంటూ విన్నవించారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.